భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని పెద్దమిడిసిలేరు డోసెల్లపల్లి గ్రామాల నడుమ కొలువై ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతం సహజ సిద్ధమైన అందాలకు నిలువుగా ఉంది. సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి అడవులను కొండలను చీల్చుకుంటూ పరుగులు తీస్తూ మండల సరిహద్దులో కొలువై ఉన్న ప్రాజెక్టు అందాలో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. 7 దశాబ్దాలకు పూర్వం నిర్మించిన తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగంలో మరో ముందడుగు పడుతుంది. రాష్ట్రం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి ప్రకృతి ప్రేమికులు వస్తారని కోరుతున్నారు. పురంధేశ్వరి, నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర నుంచి వచ్చాను. మా ఊరు కుకునూరు. ఇది చాలా అందంగా ఉంది. డ్యామ్ చెర్ల మండలంలో ఉన్న తాలిపేరు డ్యామ్ చాలా అందంగా ఉంది. దాని పక్కనే పార్కు కడితే డెవలపింగ్ చాలా బాగా అవుతుంది. కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోవాలని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు బండి వినోద్ క్రాంతి. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఏలో పనిచేస్తాను. నా సొంతూరు చెర్ల. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. ప్రతి ఏడాది సంక్రాంతి అంటే ఇక్కడికి వస్తాం. కానీ ప్రస్తుతం ఉండేది పాలొంచ. కానీ సంక్రాంతి అంటే మాకు గొప్ప పండుగ. ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఏడాది కూడా ఈ తాలిపేరు డ్యామ్ని సందర్శించకుండా ఉండం. కానీ ఇక్కడ మౌలిక వసతులు లేవు. ఇంకా పర్యాటక అభివృద్ధి చేస్తే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకి ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇంకా మంచిగా మెరుగుపరుచుకోవచ్చని ప్రభుత్వానికి మీ అందరి తరపున, మా చెర్ల మండల ప్రజల తరపున విన్నవించుకుంటున్నాను. ఈరోజు సుమారు ఒక 20,000 మంది వరకు ఇక్కడ విజిట్ చేసినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఒక 20 కార్లు నాకు ఎదురయ్యాయి. మేము కూడా చాలా పిల్లలతో ఆహ్లాదకరంగా ఆనందాన్ని పంచుకున్నాం. ఈ సంక్రాంతికి మాకు ఇది ఒక మధురానుభూతి. కానీ అందరూ కూడా దీన్ని మంచిగా, అంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పట్టించుకొని ఇక్కడ ఒక పార్క్ని పిల్లల కోసం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బొగతకి ఎంతైతే మన గుర్తింపు వచ్చిందో తాలిపేరు ప్రాజెక్టుని సందర్శించడానికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. అందరికీ ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతం, గిరిజనులు చాలా ఉపాధి అవకాశాలు పెంచుకునేటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలని అందరి తరపున మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఇక్కడ టూర్ కోసం ఫ్యామిలీతో వచ్చాము. ఈ ప్రదేశం చూడడానికి మాకు బాగానే నచ్చింది. కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న పార్కు, బెంచెస్ అలా పెట్టుంటే బాగుంటుంది. అదేవిధంగా కిన్నెరసాని ఉంది చూడండి. కిన్నెరసాని అలా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది మేము అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ చిన్న చిన్న షాప్ పెట్టిన కూడా బాగానే నడుస్తాయి. ఎందుకంటే టూరిజం వాళ్ళు చాలామంది వాటర్ కోసము, పిల్లలకి స్నాక్స్ కోసము, దేనికోసమైనా చాలా దూరం పోవాల్సి వస్తుంది. అదొకటి ఇక్కడ క్రియేట్ చేస్తే మీకు కూడా మంచిగా ఉండిద్ది. ఆ ఫండ్తో మీరు ఇంకా దీన్ని డెవలప్ చేయవచ్చు అని అనుకుంటున్నాను. బొగతా ప్రాజెక్ట్ మీకు తెలిసే ఉండొచ్చు. మేబీ దానిలాగే దీన్ని కూడా చాలా పెద్దగా డెవలప్ చేస్తే ఇది కూడా ఒక రేంజ్కి వెళ్తుందని మేము అనుకుంటున్నాము. మీరు ఇంకా దీన్ని చాలా అంటే ఇంకా కొంచెం రోడ్డు కానీ, సైడ్లో కూర్చోడానికి ఓల్డ్ ఏజ్ పీపుల్కి చైర్స్ కానీ, తర్వాత వచ్చేసి ఒక షెల్టర్ లాంటిది ఎక్కడైనా చాలా దూరం నుండి వస్తాం కాబట్టి వాళ్ళకి వాటర్ కానీ తాగడానికి, ఒక ప్రశాంతంగా కూర్చోడానికి ఏమైనా ఉంటే బాగుండిద్దని మేము అనుకుంటున్నాము. నమస్తే, నా పేరు నిఖిత. మేము ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్న భద్రాచలం గ్రామానికి చెందిన వాళ్ళం. ఈరోజు పర్యటన కోసం చెర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. ఈ ప్రాంతం చూడడానికి చాలా అందంగా, అందరికీ పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది. కానీ కొన్ని డెవలప్మెంట్స్ చేస్తే మాత్రం ఈ ప్లేస్ ఇంకా అభివృద్ధి చెంది టూరిజం చాలా పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణికులు వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా యాత్రికులు వచ్చిన వాళ్ళు కానీ, ఈ కొంచెం ట్రాఫిక్ వల్ల ఈ కార్స్ కొన్ని మూవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అదే కొన్ని డెవలప్మెంట్ చేస్తే మాత్రం ఈ ప్లేస్కి వచ్చిన టూరిజం ఫండ్స్తో ఇంకా డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న పార్క్ లాంటిది, ఒక చిన్న షెల్టర్ లాంటిది క్రియేట్ చేస్తే ఇంకా టూరిజం పెరుగుతుందని మా ఒపీనియన్.